హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గురు టాక్స్. సో గైస్, గురు టాక్స్ లో మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ టాపిక్ రాజా సాబ్. ఒక చిన్న అలా మెరుపు వింటేజ్. నాకు హైలైట్ ఏంటంటే, నాకు ఫస్ట్ ట్రైలర్లో కూడా రండి పరిచయం చేస్తాను పరిచయం చేయడం ఏంట్రా అంటే పక్కన నుంచి చూస్తా ఉంటారు పరిగెత్తండి అంటే బుజ్జిగాడులో ఉంటది ఇలా పరిగెత్తం కంటే కొట్టడం ఇది కానీ క్రేజీ పెట్టాడు. అంటే ఇంకోటి మెయిన్ గా నాకు డ్రెస్సింగ్ సెన్స్ తో పాటు ఇంకోటి నచ్చింది ఏంటంటే, ఈ రాజా సాబ్ మూవీలో హెయిర్ స్టైల్. అసలు ఆ హెయిర్ స్టైల్ నిజంగానే చాలా బాగా డిజైన్ చేశాడు. నాకు తగ్గట్టు ఉంది ఆ క్యారెక్టర్ కి, ఆ బాడీ లాంగ్వేజ్ కి, ఆ వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ కి కరెక్ట్ గా. కొన్నిసార్లు ఎక్కడ నాకు బాగా కిక్కిచ్చిన మూమెంట్ ఏంటంటే, ప్రభాస్ యాక్టింగ్ కి తగ్గట్టుగా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ మార్చకుండా దానికి తగ్గట్టుగా ప్రభాస్ ని మనోడు తిప్పాడు మారుతి. పెద్ద అయిన గెటప్ వస్తుంది చూడు, సో ఆ సిగార్ పెట్టుకుని రాక్షసుని అనగానే అప్పుడు ఈ క్యారెక్టర్ ఏంటి, మనోడే అలా వచ్చాడా లేకపోతే అక్కడ ప్రభాస్ ది డబుల్ యాక్షనా? అంటే పాస్ట్ లో తనకు ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా స్టోరీ. ఈ ట్రైలర్ లో నాకు అనిపించింది ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ పాస్ట్. ఆ పాస్ట్ లో సంజయ్ దత్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ బ్లాక్ మ్యాజిక్ ఆర్ హిప్నాటిజం మోడర్న్ అరుంధతిలో వాడు పశుపతి టైప్, మోడర్న్ పశుపతి టైప్ లో వాడు అన్ని అవి ఇట్లా ఇట్లా అంటే జరిగిపోవడం. నాకు అదే అనిపించింది స్టార్టింగ్ చూడంగానే, కొంచెం అరుంధతి వైబ్స్ వచ్చాయి నాకు. అంటే సో ఆబ్వియస్లీ వాడు సంజయ్ దత్ పాస్ట్ లో అనేది నీకు వాడు నార్మల్ మనిషిలా ఉండి వాడికి ఏదో బ్యాడ్ అయ్యి వాడు ఇవన్నీ చేసి వాడు కావాల్సింది ఏదో అనుకున్నది ఏదో తీరకుండా వాడు పోతాడు కాబట్టి వాడు దయ్యమే అక్కడే తిరుగుతూ ఉంటాడు. అండ్ నాకు ఇంకొకటి అంటే లైక్ ఆ మూమెంట్ ఏంటి అంటే హై ఇచ్చిన మూమెంట్. సెకండ్ ట్రైలర్ మొత్తం చూస్తున్నాను ఏదో మిస్సింగ్. బీజిఎం వచ్చింది, ప్రభాస్ వచ్చాడు, ఫైట్ వచ్చింది, ఏదో ఇన్కంప్లీట్ ఉంది అన్నప్పుడు అదన్నా జోకర్ గెటప్ వేసి గెటప్ హైలైట్ గురు. అసలు ఒక లుక్ ఇట్లా ఉండి ఇట్లా ఒక లుక్ అంతే. అసలు హ్యామర్ పట్టుకొని హ్యామర్ వెనకాల మళ్ళీ ఆ ప్లేస్ ఉందో ఒక టైప్ లో డిజైన్ చేశాడు. ఇటు పక్కన నువ్వు చూస్తే అది అమెరికన్ ఆ రెడ్ అండ్ బ్లూ ఆ ఇదిలోనే ఉంది మొత్తం. బొమాన్ ఇరానీ చెప్పే డైలాగులు కొన్ని ఎట్లా ఉన్నాయంటే, నువ్వు ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఆ హిప్నోటిజం దానికి దీనికి నువ్వు ఆపోజిట్, నువ్వు కూడా అదే హిప్నోథెరపీలోనే నువ్వు మళ్ళీ దాన్ని ఇచ్చేయాలి. సెంటిమెంట్స్ కూడా బాగా పెట్టాడు అబ్బా, ఆ ఎమోషన్ కూడా చాలా చోట్ల. ఫస్ట్ ట్రైలర్ లో మనం లైక్ ప్రభాస్ ని చూసింది నార్మల్ గా ఒక జాయబుల్ క్యారెక్టర్ గా చూసాం. దీంట్లో ఎక్స్ప్లోర్ చేయించాడు మొత్తం ఈ ట్రైలర్ లో. ఫస్ట్ దాంట్లో అంతా ఫన్ క్యాజువల్ ఒక కైండ్ ఆఫ్ మాస్ ఇదిలో వెళ్ళిపోయాడు అట్లా. అంటే మాస్ అని కూడా కాదు కానీ మన ఒక చిల్ బాయ్ చిల్ డూడ్ టైప్లో వెళ్ళిపోయాడు. ఇందులో ఆ నానమ్మ ఎమోషన్ ఒకటి బాగా వచ్చింది. అండ్ ఆ నానమ్మ సంథింగ్ ఏదో జరుగుతుంది యాక్సిడెంట్. హారర్ కామెడీ ఫస్ట్ దాంట్లో కంప్లీట్ హారర్ కామెడీలోనే చూపించాడు. సెకండ్ దాంట్లో హారర్ ప్లస్ సెంటిమెంట్ అంటే ఆ ఎలిమెంట్స్ని ఇట్లా స్ప్రింకిల్ చేసి వదిలేశాడు. వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. ఆ మూవీలో ఎట్లా కనెక్ట్ చేస్తాడో తెలియదు కానీ వెయిటింగ్ ఫర్ దట్. Jan 9th మాత్రం పక్కా ఫుల్ ఒక వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నా అన్న గట్టి నమ్మకం అయితే నాకు వచ్చింది. కొడుతున్నావు ఈసారి. సో ఫస్ట్ ట్రైలర్ చూసావు నువ్వు, సెకండ్ ట్రైలర్ చూసావు. లైక్ బీజిఎం గురించి మాట్లాడదాం. నార్మల్ గా ఎలా ఉండబోతుంది అనుకున్నావు. ట్రైలర్స్ చూసావు కదా, బోత్ ఆఫ్ ద ట్రైలర్స్ అనే కాదు, సాంగ్స్ తీసుకున్నా, ట్రైలర్లో బీజిఎం తీసుకున్నా, మనకి సింపుల్ గా రాజా సాబ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో చిన్నగా వచ్చింది. మనోడు నడుస్తా ఉంటే వెనకాల రాజా సాబ్ అనుకుంటూ వస్తా ఉంటది. అదొక తెలియకుండానే ఒక స్మైల్ వస్తుంది ఫేస్ లో, వైబ్, ఒక గుడ్ వైబ్ క్రియేట్ చేస్తుంది. ఫైట్స్ మంచి యాక్షన్ ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది. లైక్ నేను రెండు ట్రైలర్లు నాకు కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించింది ఏంటంటే, రిపీటెడ్ షార్ట్స్ పడ్డాయి. ఆ కత్తిది కానీ లేకపోతే ఆ క్రొకోడైల్ దగ్గర సిమిలర్ షార్ట్స్, ఆ ఇసుక మొత్తం వచ్చేయడం, అవి కొంచెం రిపీటెడ్ వచ్చినాయి. బట్ స్టిల్ మనం దాన్ని తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే ఆ యాక్షన్ సీక్వెన్స్, ఆ బ్లాక్ స్లీవ్స్ మీద
మనకి ఆ సీక్వెన్స్ ఎంతసేపు ఉంది అనేది మనకు తెలియదు. అవును. ఎందుకంటే అట్ ద సేమ్ టైం నీకు మట్టి వస్తూ ఉంటుంది, జనాలు వస్తూ ఉంటారు, డబ్బులు ఉంటాయి, దాంతోనే క్రొకోడైల్ ఫైట్ ఉంటుంది. ఒకటే కాస్ట్యూమ్ మీద నీకు అన్ని ఉన్నాయంటే అది ప్రీ క్లైమాక్స్ అని అయి ఉండాలి, లేకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ అయినా అయి ఉండాలి. ఈ సీన్ లైక్ ఒక వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేయాలి ఫ్యాన్స్ కి. అంటే నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా లైక్ చూసుకుంటే మనకి స్పిరిట్ ఉంది, దాని తర్వాత ఫౌజీ ఉంది, దాని తర్వాత ఇంకో సలార్ 2 ఉంది, ఇంకొక మూవీ ఉంది. సో ఇవన్నీ యాక్షన్స్ అయిపోయినాయి. ఇంకా ఫ్యాన్స్ కి ఇచ్చేయాలి, వీళ్ళు పండగ చేసుకోవాలి, ఆ మూవీస్ వచ్చేదాకా ఇవే రిపీటెడ్ గా చూడాలి. డార్లింగ్ నుంచి డైనోసార్ అయిన ఆ జర్నీలో తను ఎంత పీక్ కి వెళ్ళాడో, ఆ డార్లింగ్ అనే ఒక చిన్న ఇది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆ డైనోసార్ రోర్లో నీకు చిన్న డార్లింగ్ ఎసెన్స్ ని మళ్ళీ వాళ్ళు తీసుకురావడానికి అసలు నిజంగా మారుతి గారి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. అండ్ హారర్ అసలు సంజయ్ నాకు తెలుసు గురు, ఆయన నార్మల్ సంజయ్ దత్ గారి మూవీస్ మనం చూస్తాం కదా, నార్మల్గా ఆయన డైలాగ్స్ కానీ ఆయన మూవీస్ కానీ చాలా ఒక లెవెల్లో ఉంటాయి, ఒక రేంజ్. ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసేది మాత్రం ప్రతి మూవీస్లో ఒక లెవెల్లో చేస్తారు. ఈ మూవీలో దానికి మించి చేశారు అని చెప్పి నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన కూడా చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రఘువరన్ బీటెక్ లో వాళ్ళ నాన్న ఆయన క్యారెక్టర్ చిన్న షార్ట్ రా, నాకు మైండ్ దొబ్బింది, ఈ నాన్న నుంచి వచ్చారు మధ్యలో. అంటే ఆయన్ని ఒక క్యారెక్టర్ లో చూసింది హనుమాన్ మూవీ చూసావు కదా, దాంట్లో ఒక క్యారెక్టర్ చూసాను. ఇంకా ఆయన మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ నార్మల్ గా ఒక ఫాదర్ క్యారెక్టర్ లేదంటే ఒక విలన్ క్యారెక్టర్ చూస్తాం మనం. లైక్ ఫస్ట్ ట్రైలర్ లో కొంచెం మంచిగానే ముగ్గురికి 3 డిఫరెంట్ ఇదిలో ముగ్గురిని చూపించి, సెకండ్ దాంట్లో ఓన్లీ 2 క్లిప్స్ అట్లా అక్కడ లైక్ స్టోరీలో బ్లెండ్ అయ్యి ఫుల్లీ ఆఫ్టర్. నాకెందుకు భయ్య అదంతా నార్మల్ గా, నాకు అదంతా అవసరం లేదు. నాకు నువ్వు ఆదిపురుష్ గ్రాఫిక్స్ వేసినా నేను వెళ్ళి చూస్తా అంతే. మనకి వింటేజ్ ప్రభాస్ చాలు. లైక్ లాస్ట్ టైం చాలా ట్రోల్స్ వచ్చినాయి, లైక్ ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత గ్రాఫిక్స్ బాగాలేదు అది అని చెప్పి. లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మనకి ఎక్కడ అనిపించింది చెప్పనా, ఫస్ట్ ట్రైలర్ లో నీకు 3D ఎఫెక్ట్స్ టైప్ లో ఇట్లా స్క్రీన్ మీదకి దయ్యాలు రావడం లేకపోతే ఆ క్రొకోడైల్ రావడం, ఆ క్రొకోడైల్ ఇట్లా విసిరేసే సీన్ అప్పుడు కొంచెం గ్రాఫిక్స్ కానీ కొంచెం బాగా ప్రభాస్ వచ్చారు, లైక్ ఆయన డైలాగ్స్ ఉన్నాయి, ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, హీరోయిన్స్ వచ్చారు, మొత్తం నడుస్తుంది. సంథింగ్ ఏదో అంటే ఇంకా నడవట్లేదు ఏంటి అని చెప్పి చూస్తున్నా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా ఒక 5 seconds ఏదో స్టార్ట్ అయింది, చాలు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలు ఈ ట్రైలర్ లేపడానికి అనిపించింది నాకు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నా. అది మాత్రం నేనే కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. అది కాదురా, ప్రభాస్ ని అసలు జోకర్ క్యారెక్టర్ అలా చూపించాలనుకున్నారు రా. నాకు ఒక సీన్ గుర్తొచ్చింది, జోకర్ క్యారెక్టర్ ది ఒక సీన్ ఉంటుంది చూడు, లైక్ నార్మల్ గా ఆయన నర్స్ గెటప్ వేసుకొని నడుచుకుంటూ వస్తుంటే ఇట్లా అది పేల్లో ఈయన మళ్ళీ ఇంకో 2 సార్లు నొక్కుతాడు. యాక్చువల్లీ నొక్కుతాడు, పేలిపోయింది చూసావా మొత్తం, అది నడుచుకుంటూ వస్తాడు. అసలు ఆ సీక్వెన్స్ ఎట్లా ఉండబోతుంది, సింపుల్ గా అట్లా చూపించి వదిలేస్తాడా, లేకపోతే సుత్తిచ్చుకుని తప్ప కుట్టేస్తాడా? అసలు ఒక సీన్ అయితే ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా దానికి తగ్గట్టు. ఎందుకంటే అసలు మనం ఆ జోకర్ మూవీలో ఆ సీన్ ఏదైతే ఉందో థియేటర్ నుంచి మనం బయటకు వస్తున్నప్పుడు అట్లా ఉంది, పేలిపోవాలి థియేటర్. ఎగ్జాక్ట్లీ. సో గైస్, ఇక్కడతో వీడియో స్టాప్ చేస్తున్నాం. సో మీకు ఎలా అనిపించింది, మీరు చూసారా? ఇంకా ట్రైలర్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్, వెళ్ళి డైరెక్ట్ గా ట్రైలర్ అయితే చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ లో అయితే చెప్పండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.